హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు జీవన తరంగాలు. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. జీవన తరంగాలు 8వ భాగం. మధ్యాహ్నం అవటం వల్ల హోటల్లో అంత రద్దీ లేదు. ఫ్యామిలీ రూమ్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. సర్వర్లు కూడా చేతి నిండా పని లేనట్లు తాపీగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అనంత్, రోజా ఇద్దరూ వచ్చి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ దగ్గరికి రాగానే అనంత్ వేళ్లతో చూపిస్తూ 2 కాఫీ అన్నాడు. ఒట్టి కాఫీయేనా? నిరాశగా చూసింది రోజా. మరి టిఫిన్ కూడా తింటావా? ఏం తింటావు? భలే వాడివే నువ్వు. ఇప్పుడు టిఫిన్ తింటే నా భోజనం? నువ్వేదో అర్జెంటు పని అంటే అన్నానికి కూర్చోబోతున్న దాన్ని అలాగే వచ్చేశాను. కంచంలో పెట్టింది తినకుండా వచ్చేశానని కోపంతో అత్తయ్య ఈ పాటికి అది ఏ కుంటి కుక్కకో పారేసి ఉంటుంది. అనంత చాలా నొచ్చుకున్నవాడిలా చూశాడు. వెంటనే సర్వర్ వైపు తిరిగి ఒక భోజనం అన్నాడు. ఒకటేమిటి? నేను తింటుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? 2 చెప్పు అంది రోజా. నేను తిన్నాను రోజా. తింటే తిన్నావులే. ఆ తిన్నది ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. నీకెందుకు? నీ డబ్బులు వృధాగా పోనివ్వనుగా నేను. నువ్వు తినలేని వాటిని ముందుగానే తీసి ఇవతలపెట్టు, నేను తినేస్తాను అంది. అనంత్ నవ్వి 2 స్పెషల్ మీల్స్కి ఆర్డర్ ఇచ్చాడు. సర్వర్ భోజనం తేవడానికి వెళ్ళాడు. అనంత్ కళ్ళజోడు తీసి జేబురుమాలతో తుడుచుకోసాగాడు. రోజా ఏదో చెప్పబోయిన దానిలా నోరు తెరిచి మళ్ళీ చెప్పలేని దానిలా ఆగిపోయింది. అది గమనించిన అనంత్ వెంటనే, చెప్పు రోజా, ఏమిటి? చెప్పబోయి మానేస్తున్నావు అన్నాడు. అనంత్, మా చందు అరెస్ట్ అయ్యాడు తెలుసా నీకు? కళ్ళు దించుకుని వేలితో టేబుల్ అంచు రాస్తూ అంది. క్షణంసేపు రోజా ముఖం సిగ్గుతో అవమానంతో కందినట్టుగా అయింది. ఇంత క్రితం నుంచే అనంత్కి ఈ వార్త వినిపించాలని ఆరాటం. తెలుసు అన్నాడు అనంత్. రోజా చివ్వున తలెత్తి చూసింది. తెలుసా? ఎందుకో కూడా తెలుసా? అనంత్ తెలుసన్నట్టు తలూపాడు. తనకు తెలిసిన వాళ్ల దగ్గరలో చందు నగకొట్టేయబోయి పట్టుబడ్డాడన్న విషయం మాత్రం చెప్పలేదు. రోజా గుండెల మీద నుంచి బరువు దించుకున్న దానిలా ఒక్కసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది. నిన్న తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళితే అక్కడున్న పేపర్లో చూశాను. నాకెలాగో అనిపించింది. ఈ సంఘటనకి నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో ఊహించలేకపోయాను. అప్పటికప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి, రోజా, నేనే రకంగానైనా నీకు సాయపడగలనా చెప్పు అని అడగాలనిపించింది. నా మాటలు అతిశయోక్తులుగా భావించవుగా రోజా? రోజా చెమర్చిన కళ్ళతో తల అడ్డంగా తిప్పింది. అలా అనుకుంటానని నువ్వు కల్లో కూడా భావించకు అనంత్. ఇంకెవరి దగ్గరైనా అయితే చందు ప్రసక్తి పొరపాటుగానైనా వస్తే సిగ్గుతో నా ప్రాణం పోతుంది. నీ దగ్గర అలా కాదు. ఏ విషయం అయినా సరే మనసు విప్పి నీతో సూటిగా చెప్పేయగలను. థ్యాంక్స్ రోజా, మెనీ థ్యాంక్స్. నీ మనసులో నాకున్న ఆ స్థానానికి ఎప్పటికీ చలనం రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను నేను. రోజా, నా పరిచయం నువ్వెలా తీసుకుంటావో నాకు తెలియదు. నీ స్నేహాన్ని మాత్రం నేను చాలా అపురూపంగా, ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఈ ప్రపంచంలో నీ స్నేహానికి మించిన విలువైనది ఏదీ నాకు లేదు. చందుకి నా వల్ల ఏదైనా సాయం కలుగుతుందని నువ్వనుకుంటే చెప్పు, తప్పక చేస్తాను. రోజా కళ్ళల్లో ఈసారి నీళ్లు తిరగకుండా ఆపుకోవటం చాలా కష్టమైంది. చాలా కృతజ్ఞరాలిని. ఈసారి వాడిని అంత తేలికగా వదలరని అనుకుంటున్నారు. వీడి వెనుక పెద్ద గ్రూపు ఉందని, ఆ గ్రూపు వాళ్లే చందు లాంటి పిల్లల చేత ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయిస్తున్నారని, ఈసారి వీడి ద్వారా ఎలాగైనా ఆ గ్రూపు ఆచూకీ లాగాలని చూస్తున్నారట. మనం చేయగలిగింది ఏమీ లేదు. అనంత్ నొచ్చుకుంటూ, ఎంత తెలివి తక్కువతనం! అయినా అంత పట్టపగల? రోజా ముఖం జేవురించింది. తెలివి తక్కువతనమా? కాదు అనంత్, కాదు. తలపొగరు, కళ్ళకి పట్టిన కావరం. ఇది వరకు 1-2 సార్లు అలా చేసి పట్టుబడకపోయేసరికి కళ్ళకి అహంకారపు పొరలు కమ్మి ఉంటాయి. ఏమిటో సానుభూతిగా చూశాడు అనంత్. రోజా ముఖం ఎలాగో అవటం చూసిన అతనికి చాలా బాధగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కాంతులు విరజిమ్మే కళ్ళలో కళకళలాడుతుండే రోజా సీరియస్గా, బాధగా మారిపోతే అతను చూడలేడు, సహించలేడు కూడా. అందుకే వేదాంతిలా అన్నాడు, ఏమిటో రోజా, ఈ సంఘం, ఈ వ్యవస్థలు, ఈ మధ్యతరగతి ప్రజల జీవన వైచిత్రాలు చూస్తుంటే భావితరాలు ఎలా ఉంటాయో, ఏమైపోతాయోనని భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చంద్రం లాంటి యువకులు ఇలా పక్క మార్గాలు పడుతున్నారంటే చాలా వరకు మన కుటుంబ పరిస్థితులు, మన విద్యా సంస్థలు కారణం అని గట్టిగా చెప్పవచ్చు. రోజా కోపంగా చూసింది. నువ్వు చెప్పేది చాలా బాగుంది. నీతి నిజాయితీగా బ్రతకాలనే బుద్ధే మనిషికి ఉండాలి గాని ఉంటే మార్గమే దొరక్కపోతుందా? దొంగతనం కూడా బ్రతకడానికి ఒక మార్గమేనన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు రోజా. ఊరుకో నువ్వు. నిజం రోజా, మన విద్యా విధానంలో చెప్పలేనంత లోపం ఉంది. ఈ కాలంలో నేర్పబడుతున్న ఈ విద్య
దాని తీరు మనిషికి జీవితాన్ని గురించి పగటి కలలు నేర్పుతుందే తప్ప అవసరమైన స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నేర్పటం లేదు. సువర్ణ ఘట్టం లాంటి విద్యార్థి దశ ముగించి యథార్థ ప్రపంచంలో అడుగుపెట్టి జీవితంలో ముఖాముఖి నిలబడేసరికి వాళ్ళు ఏర్పరచుకున్న ఆశలకి, పొందిన కలలకి, నిజ జీవితానికి పొత్తు కుదరటం లేదు. మనిషికి నీతి ముఖ్యమో, సుఖం ఎక్కువో, దేన్ని చేపట్టాలో, ఎటువైపు వెళ్లాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగా మానసికంగా బలహీనుడైన మనిషి నీతిని వదిలి సుఖానికే ప్రాముఖ్యం ఇవ్వటం జరుగుతుంది. అందుకని దొంగతనం రైట్ అంటావా నువ్వు? ఆవేశంగా అడిగింది రోజా. ఎప్పటికీ అనను, కానీ ఒకటి మాత్రం సత్యం. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సులువుగా నెరవేర్చటం చేతనవుతుంది. బాగా పాడగలిగేవాడు పరిగెత్తలేడు, పరిగెత్తగలిగేవాడు పాటలు రాయలేడు, పాట రాయగలిగిన వాడు పొలం దున్ని పంట పండించలేకపోవచ్చు. అందుకని ఎవరికున్న నేర్పుతో వాళ్ళ జీవితాన్ని అందుకోవాలని, అనుభవించాలని ఆరాటపడటం సహజం. నేను ముఖ్యంగా విద్యా వ్యవస్థలని వేలెత్తు ఎందుకు చూపిస్తున్నానంటే, వాటిలో నేర్పే క్రమశిక్షణ, నీతి మనిషి జీవితానికి పునాది రాళ్ళు లాంటివి. చిన్నప్పటి నుంచే, విద్యార్థి దశ నుంచే మనకి యథార్థమైన విలువలు తెలిసేలా మన వ్యవస్థలు మారాలి. మనిషికెప్పుడూ తనని గురించి తాను వాస్తవం నేర్చుకోవటం చాలా అవసరం. రోజా హఠాత్తుగా వాదన మానేసి బుద్ధిమంతురాల్లా చెంపక చేయి ఆనించుకుని అనంతవైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఆసక్తిగా వినసాగింది. ఒక్క విషయం ఆలోచించు నువ్వు. స్థితికి మించిన డాబు, దర్పం తమ సొంతం చేసుకోవాలని ఆరాటపడే వాళ్ళు ఎంతమంది లేరంటావు? ఈ రోజుల్లో ప్రతివాడికి ఎంతసేపు కష్టపడకుండా డబ్బు రావాలి, సుఖం కలగాలి. లేకపోతే ఈ గుర్రం పందాలు ఏమిటి, ఈ లాటరీలకి అర్థం ఏమిటి? ఎక్కడో ఏ నూటికో కోటికో గెలిచిన ఒక్కడిని గుర్తుపెట్టుకొని ఆ అదృష్టం మనకి పట్టకూడదా అని ఆలోచిస్తారే తప్ప, అతని అదృష్టం వెనుక పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉసురు దాగి ఉందో ఎవరూ ఆలోచించరేం? అసలు కష్టపడకుండా ఈ డబ్బు రావాలన్న ఆలోచనే ఆరోగ్యప్రదమైంది కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇది దోపిడీ కాదా? అమాయకులకి ద్రోహం చేయటం కాదా? ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనలో అన్ని సంవత్సరాలున్న మనం వాళ్ళ నీతిని, నిజాయితీని పుణికిపుచ్చుకోవలసింది పోయి అర్థం లేని ఆచారాలని, వ్యర్థమైన భేషజాలని సొంతం చేసుకున్నాం. మనకి పనికిరాని, సుఖం ఇవ్వని అలవాట్లని అలవరుచుకున్నాం. దాంతోనే మనం ఎంత పనికిరాని వాళ్ళమో తెలుస్తుంది. సజీవమైన, సమర్థత గల జాతి ఎప్పుడు తన సంస్కృతిని నిలబెట్టుకుంటూనే ఎదుటివారిలో ఉన్న మంచిని పొందడానికి ఉత్సాహపడుతుంది. అనుకరణ, అర్థం లేని ఆడంబరం పెద్ద సంస్కృతిగా మారిన ఈ రోజుల్లో నైతిక విలువలకి ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటే ఆశ్చర్యపడాల్సింది ఏముంది? ఏమీ లేదు. తను చాలా ఆవేశంగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నానని హఠాత్తుగా గుర్తించిన అనంత్ సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయి మొహమాటంగా చుట్టూ చూశాడు. రోజా చిరునవ్వుతో చిన్నగా చప్పట్లు కొట్టబోయి తామున్నది హోటల్ అని గుర్తుకు రావటంతో ఆగిపోయింది. ఇంతలో సర్వర్ భోజనం తెచ్చి అక్కడ పెట్టాడు. వేడివేడి అన్నం, గుమగుమలాడుతున్న సాంబారు, కూరలు చూడగానే రోజాలా కొద్దిసేపు మర్చిపోయిన ఆకలి రెట్టింపుగా విజృంభించింది. అనంత్ అన్నట్టుగానే తన భోజనంలో 3 వంతులు ముందుగానే తీసేసి రోజా వైపు పెట్టేశాడు. రోజా ఆకలిగొన్న పులి ఆహారం చూడగానే దాని మీద పడి ఆత్రంగా తిన్నట్లుగా వేడివేడి అన్నంతో కూరలు, పులుసు కలుపుకొని ఆవురావురమని తినసాగింది. కొద్దిసేపైన తర్వాత అనంత్ తనే అడిగాడు. ఒక విషయం చెప్పడానికి వచ్చిన నేను అది వదిలేసి ఇంకోటి లెక్చర్ దంచుతున్నాను కదూ రోజా. నాకు ఇప్పుడు వచ్చిన బాధ ఏంటో తెలుసా? ఏది? నువ్వింకా చెప్పందే. ఆకలిగొన్న నోటికి అమృతంగా ఉన్న పెరుగు పచ్చడిని తింటూ అంది రోజా. మా అన్నయ్య నాకు ఒక రాజవరం సంబంధం ఖాయం చేశాడు. ఎవరు? ఆ పిల్లికళ్ళ పుండరీకాక్షయ్య గారి కూతురు కస్తూరి అని చెప్పావు. అనంత్ అవునన్నట్లు తలూపాడు. గుడ్, చాలా మంచి వార్త. అయితే నాకు పెళ్లి విందు ఎప్పుడిస్తున్నావు? నీ పెళ్లికి నేను రాను. నువ్వే నాకు ముందుగా మంచి విందు ఇవ్వాలబ్బాయి. పెరుగు పచ్చడిని ఆశాంతం చేసే ప్రయత్నంలో ఉన్న రోజా తలెత్తి చూడలేదు గాని చూసినట్లయితే అతని హృదయం దేనికో విలవిలలాడుతున్నట్టు గమనించి ఉండేది. అనంత్ ఆగలేక అడిగాడు. రోజా, నాకు పెళ్ళంటే నీకేమీ అనిపించదా? బావుంది, ఎందుకు అనిపించదు? సీరియస్గా అంది రోజా. అనంత్ ఎంతో ఆసక్తితో ముందుకు వంగి, చెప్పు, ఏమనిపిస్తుంది? ఒక విధంగా సంతోషం, మరో విధంగా తీరని దుఃఖం. దుఃఖం ఎందుకో చెప్పు మొదట. అతను అడిగిన తీరుకి రోజా తలెత్తి చూసింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది. ఎక్కడి వాడివి నువ్వు? ఆ మాత్రం గ్రహించలేవా? నేను ఒట్టి మూర్ఖుడినన్న సంగతి
నీకు తెలుసు. నీ నోటితో నువ్వు విడమర్చి చెప్పు. రోజా సమాధానం చెప్పకుండా చూడసాగింది. రోజా ప్లీజ్ ఆదుర్దాగా ఆలస్యం భరించలేనివాడిలా అడిగాడు అనంత్. దుఃఖం కాదా మరి? నువ్వు కాస్త పెళ్లి చేసుకుని నీ దారినే నువ్వు చక్కాపోతే నాకు ఈ విందు భోజనాలు ఎవరు పెడతారు? పాటలు వినమని చెప్పి దానికి లంచంగా సినిమాలకి ఎవరు తీసుకువెళ్తారు నన్ను? ఎంతో అమాయకంగా అంది. అనంత్ ముఖానికి వడగాలి తగిలిన వాడిలా వెనక్కి తగ్గాడు. అతని ముఖం వివర్ణమైంది. క్షణంసేపు దీర్ఘంగా ఏదో ఆలోచించాడు. మళ్ళీ ముందుకు వంగి, ఒకవేళ నేను పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇలా భోజనాలు పెట్టి సినిమాలు చూపిస్తాననుకో, వాటికేమీ అంతరాయం రాదనుకో, అప్పుడు? రోజా అతని వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూసింది. అనంత్ పెదవులు బిగబట్టి అతని హృదయం అంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా రోజా నోటి నుంచి రాబోయే మాట కోసం వేచి చూస్తున్నాడు. అది గమనించిన రోజా తన మనసులో భావం అతనికి అందనివ్వకుండా తూచినట్లుగా జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో వేళాకోళంతో మాట్లాడింది. వెళ్ళవయ్యా నువ్వు. ఈ కబుర్లన్నీ ఇప్పుడేలే. భార్యామణి తగిలితే మళ్ళీ కంటికి కూడా కనిపించవు. నీలాంటి వాళ్ళంతా పెళ్ళాం కొంగులకి అయస్కాంతాల్లా అంటుకుపోరు. లేదు రోజా, నిజం చెప్తున్నాను. పెళ్ళైనా నేను పెళ్ళాన్ని లక్ష్యపెట్టననుకో. ఇప్పుడు చెబుతావయ్యా బాబు. పోనీ నిజమైన అనుకుందాం. నువ్వు చాలా మంచివాడివి కాబట్టి ఏదో నా మీద జాలి చేతనో అభిమానం చేతనో పాత స్నేహం గుర్తుపెట్టుకుంటావే అనుకో. కానీ ఆ రాబోయే మహారాణి ఒప్పుకోవద్దు. నాతో నువ్వు స్నేహంగా ఉంటావని, నీ జేబులో డబ్బులు నా విందు భోజనాలకి ఖర్చు అయిపోతున్నాయని తెలియగానే నీ కళ్ళజోడు విరగ్గొట్టి మెడకి తాడేసి తన మంచం కోడికి కట్టేసుకుంటుంది. అప్పుడా భయంతో నీకు రోజా గీజా ఎవరూ గుర్తుండరు. ఎప్పుడైనా బజారులో అయినా కనిపిస్తావనుకో, నన్ను చూడనట్టే ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరిని, ఏకాకిని. అనంతకి రోజా మొట్టమొదటి మాటలు నచ్చకపోయినా చిట్ట చివరి ఒంటరిని, ఏకాకిని అనే ఆ మాటలు, ఆ పలికే తీరు చాలా నచ్చింది. తను లేకపోతే రోజా ఒంటరిదాన్ని అయిపోతానని ఒప్పుకుంటుంది. అతను కోరుకున్న సమాధానం లభించినట్టయి. సరే, అయితే నా మీద నీకు నమ్మకం లేదుగా, అందుకే మనిద్దరి మధ్య మరో వ్యక్తే వద్దు. నేనసలు పెళ్లి చేసుకోను అన్నాడు. నిజంగా? తెచ్చిపెట్టుకున్న ఆనందంతో అంది రోజా. నిజంగానే. మన స్నేహం సాక్షిగా నీ మీద ఒట్టు. రోజా ఇబ్బందిగా చూసింది. థ్యాంక్స్, కానీ ఇంత చిన్న విషయానికి నువ్వంత పెద్ద త్యాగం చేయటం నేను ఒప్పుకోను బాబు. నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందే. ఇది త్యాగం కాదు రోజా. ఆ పిల్ల నాకు నచ్చలేదు. ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. అది సంగతి. అలా చెప్పు. ఇప్పటికి అర్థమైనట్లు తేలిగ్గా నవ్వేసింది రోజా. నేను నీతో అర్జెంట్ అని చెప్పానే, అది దీన్ని గురించే. ఉండు, ఒక్క నిమిషం. భోజనం అయిపోయింది. చేయి కడుక్కొని వచ్చేస్తాను. ఆఖరిసారి అన్నట్టుగా రోజా కొబ్బరి పెరుగు పచ్చడి గిన్నెని పేళ్లతో రాచి నోట్లో పెట్టుకుంది. అనంత్ కంపరంగా చూసి, అబ్బబ్బా, ఏమిటా గిన్నెలు లాగటం? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమనుకుంటారు? మనం డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం, తింటున్నాం, అంతేగా. అయినా చూడటానికి ఇక్కడ ఎవరూ లేరుగా అంది చుట్టూ చూస్తూ. ఎవరూ లేకపోవటం ఏమిటి? సర్వర్లు లేరు? నీ వరుస చూస్తే ఆ గిన్నె కూడా నమిలేసేటట్టు ఉన్నావు. రోజా అందమైన పలువరుస తళుక్కుమనేలా నవ్వింది. పోదు నువ్వు మరీను. అయినా ఈ గిన్నెలేమిటి బాబు? మరీ చిన్నపిల్లలు అన్నాలాట ఆడుకునే గిన్నెల్లా ఉన్నాయి. ఈ హోటల్ వాళ్ళు మరీ పీనాసుల్లా ఉన్నారు. చిన్న గిన్నెలా అవి? ఆ గిన్నెలో నువ్వు 2-3 సార్లు వేయించుకున్నావు. పైనుంచి వాళ్ళని పీనాసులు అంటున్నావు. బాగుంది కాబట్టి తిన్నాను. తప్పే ఉంది? దబాయింపుగా అంది. తప్పులేదులే. గిన్నెలో ఉన్నది తినడం తప్పు కాదు. లేనిది నాకటం అసభ్యత గాని. రోజా లేచి చేయి కడుక్కోవడానికి వెళ్ళబోతూ గోముగా అంది. అయినా నీలాంటి అర్భకుల మూలంగా ఈ హోటల్ వాళ్ళకి ఎంత లాభం అని పావల అన్నం తిని రూపాయి ఇచ్చి వెళతారు మీలాంటి వాళ్ళు. అందుకే వీళ్ళు ఇట్టే చూస్తుండగానే మేడలు కట్టేస్తారు. అది వాళ్ళ తప్పు కాదుగా. కాదనుకో. అందుకే మధ్య మధ్యలో నాలాంటి బకాసురు లాంటి వాళ్ళు వచ్చిపోతూ పావలా ఇచ్చి రూపాయి అన్నం తినిపోవాలి. అప్పుడు సరికి సరి. ఏమంటావు? అనంత్ నవ్వాడు. రోజా లాంటి మాటకారి చిలిపి మనిషిని అతను ఎక్కడా చూడలేదు. ఆ మాటల్లో వెన్నెల, ఆ చిలిపితనంలో చల్లదనం అతనికి చాలా హాయిగా అనిపిస్తాయి. రోజా ఆ సమయంలో అతనికి ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. వెన్నెల కిరణాలను వెదజల్లే అపురూపమైన జాబిలి రోజా. ఆ వెలుగులో, ఆ వెన్నెల్లో ఇలాంటి మనిషి అయినా సేద తీరవచ్చు. పైగా పొగరమోతుగా, కఠినంగా కనిపించే రోజాలో అంతర్గతంగా స్నేహమయి మృదుభాషిణి అయిన మరో వ్యక్తి ఉందని అనంత్ ఏనాడో గుర్తించాడు.
ఆ గుర్తింపు వల్లనే రోజాకి అంతగా చేరువగా రాగలిగాడు. ఎప్పటికైనా ఆ స్నేహమూర్తిని సొంతం చేసుకొని జీవితాన్ని వెన్నెలమయం చేసుకోవాలని అతని వాంఛ, జీవితాశయం కూడా. రోజా చేయి కడుక్కొని వచ్చింది. చీరకొంగుతో చేయి తుడుచుకుంటున్న రోజాని మళ్ళీ కంపరంగా చూసిన అనంత్ అబ్బబ్బా అంటూ జేబులోంచి తెల్లటి జేబు రుమాలు తీసి ఇచ్చాడు. దాన్ని తీసుకుని చేయి తుడుచుకోబోతున్న రోజా ఆగి పరీక్షగా చూసింది. జేబు రుమాలు మీద ఓ మూలగా ఆకుపచ్చ దారంతో వి అని అక్షరం కుట్టబడి ఉంది. వి అంటే అని అడిగింది. జేబులోని రుమాలుతో పాటు మరో 2 ఉత్తరాలు తీసి వాటిలో పరీక్షగా చూస్తున్న అనంత్ తలెత్తకుండానే వి అంటే విజయ్ అన్నాడు. విజయ్ అంటే? అవును, మా అన్నయ్య విజయ్. ఏం విశేషం? ఈరోజు మర్యాదగా అన్నయ్య అంటున్నావు? ప్రతిసారి నా మొగుడు మాయముడు అనేవాడిగా. రోజా నవ్వుతూ జేబు రుమాలు మడతపెట్టి తిరిగి ఇచ్చేసింది. అనంత్ చేతిలో ఉత్తరాలని 1-2 సార్లు శ్రద్ధగా చదువుకున్నాడు. రోజా కుర్చీలో కొద్దిగా వెనక్కి జారగిలబడి కూర్చుంది. రోజాకు ఆ సమయంలో అనంత్ నిజంగానే ఆ భగవంతుడిలాగే కనిపిస్తున్నాడు. ఈ రోజు అతనిలా రాకపోతే తన ఆకలి తీరకపోను. రోజాకి హఠాత్తుగా జరిగిందంతా అతనికి చెప్పేయాలనిపించింది. కానీ అనంత్ దానికి అవకాశం లేకుండా చేస్తూ చేతుల్లో ఉన్న 2లో ఒక ఉత్తరాన్ని తీసి అందిస్తూ ఇది చదువు రోజా అన్నాడు. రోజా అందుకుని కాగితం మడత తీసి చూసింది. అందులో ఇలా ఉంది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.